వైజాగ్లో మౌనిక అనే యువతి హత్య ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. అయితే నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్న రవీంద్ర అనే వ్యక్తి, అప్పటికే పెళ్ళైన వ్యక్తి, ఈ యువతితో డేటింగ్లో ఉన్నాడని, వారిద్దరి మధ్యలో కొన్ని గొడవల కారణంగా ఆ యువతిని దారుణంగా హత్య చేసి తన శరీర భాగాలను వేరు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు అనేది మనం అప్పుడు విన్నాం. ఈ వార్త విన్నవాళ్ళు, చూసిన వాళ్ళు ఒళ్ళు గగుట్పొడిచి భయాందోళన వ్యక్తం చేశారు, ఇంత దారుణంగానా అని. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో మరిన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి. నిందితుడు రవీంద్రను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న విషయం మనకు తెలిసిందే. కస్టడీ విచారణలో అసలు నిజం బయటపెట్టాడు రవీంద్ర. ఫ్రెండ్ ఇంట్లో మౌనికని హత్య చేసినట్లుగా అతను చెప్పినట్లుగా తెలిసింది. ఆ తర్వాత ఆమె శరీర భాగాలను తన ఇంట్లోని ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు నిందితుడు రవీంద్ర. అక్కడి నుంచి ఒక సూట్ కేసులో పెట్టుకొని మౌనిక మృతదేహాన్ని తన ఇంటికి తీసుకొచ్చి తన ఇంట్లో ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. నేవీ ఐడి కార్డు విషయంలో గొడవ కారణంగా వారిద్దరి మధ్య గొడవ పెద్దదై చివరికి మౌనికని ఇంత దారుణంగా హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. తన ఐడి కార్డు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదట మౌనిక, ఇబ్బందులు పెట్టిందని విచారణలో రవీంద్ర చెప్పాడు. ఐడి కార్డు కోసమే మౌనికను దారుణంగా హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు కూడా. ఆ ఫ్రెండ్ ఎవరు, ఫ్రెండ్ ఇంట్లో ఇంత దారుణంగా హత్య చేశాడని తెలుస్తోంది. ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరు అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫ్రెండ్తో కలిసే చంపాడా, అంటే ఫ్రెండ్ కూడా ఇందులో భాగస్వామ్యం ఉందా ఫ్రెండ్కి కూడా, లేదంటే ఒక్కడే చేశాడా అనే దానికి సంబంధించి విచారణ చేస్తున్నారు. అసలు వీళ్ళిద్దరూ కలిసి ఫ్రెండ్ ఇంటికి ఎందుకు వెళ్ళారు, అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో ఫ్రెండ్ ఉన్నాడా లేదా, ఫ్రెండ్ది కూడా ఇందులో ఏదైనా భాగం ఉందా ఈ ఘటనలో, ఐడి కార్డు కోసం నేను ఇలా చేశాను అని చెప్పేసి రవీంద్ర చెప్తున్నాడు. కేవలం ఐడి కార్డు కోసం ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? తన నేవీకి సంబంధించిన ఐడి కార్డు తీసుకుందని అడిగితే తిరిగి ఇవ్వడం లేదని, ఆ విషయంలో గొడవ జరిగింది అంటూ అతను చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఐడి కార్డు విషయంలోనే చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఒక్కడే చేశాడా, ఫ్రెండ్ కూడా కలిసి చేశాడా? అక్కడి నుంచి మౌనిక మృతదేహాన్ని ఒక బ్రీఫ్ కేసులో పెట్టుకొని, ఒక పెద్ద సూట్ కేసులో పెట్టుకొని తీసుకొచ్చాడు అంటూ చెప్తున్నాడు. అయితే ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడే ఒకవేళ అక్కడే చంపితే మళ్ళీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చాడు? ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అని చెప్తున్నాడు. అయితే కొన్ని ఆధారాలని మాయం చేసే ప్రయత్నం చేశాడు, కొన్ని భాగాలను తీసుకెళ్ళి వేరే దగ్గర పడేశాడు, మనం చూసాం. అలా ఎందుకు చేశాడు? ఫ్రెండ్కి ప్రాబ్లం అవుతుందని తెలిసే చేశాడా, తెలియక చేశాడా? అంటే అక్కడ ఏదైనా చేస్తే ఫ్రెండ్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి చేశాడా? ఇలా చాలా ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ అంశానికి సంబంధించి. మీకు స్క్రీన్లో ఆ యువతి, ఇప్పుడు దారుణంగా హత్యకు గురైనటువంటి యువతి ఫోటో మీరు చూస్తున్నారు. అలాగే ఇప్పటికే రవీంద్రని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. అయితే అతన్ని మాకు అప్పగించండి, మా పాప ప్రాణాలు ఎలా పోయాయో అతన్ని కూడా అలాగే చేయాలి, అప్పుడే నిజమైన న్యాయం జరిగినట్లు అంటూ మౌనిక పేరెంట్స్ అక్కడ ఆందోళన వ్యక్తం చేయడాన్ని మనం చూసాం గతంలో. రామచంద్రరావు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రామచంద్రరావు, ఇప్పుడు కొత్త విషయం బయటకు వచ్చింది, ఫ్రెండ్ ఇల్లు అనేది ఒకటి బయటకు వచ్చింది. అసలు ఆ ఫ్రెండ్ ఇంటికి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? ఆ ఫ్రెండ్కి వీళ్ళకి అంటే ఆ ఇన్సిడెంట్ జరుగుతున్న సమయంలో ఆ ఫ్రెండ్ కూడా అక్కడ ఉన్నాడా, అతని భాగస్వామ్యం ఏమైనా ఉందా? కేవలం ఐడి కార్డు కోసం ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? మనకేం డీటెయిల్స్ తెలుస్తున్నాయి? పోలీసులు ఎంతవరకు చెప్పారు అండ్ మిగతా సమాచారం ఎలా ఉంది? నందు, సరిగ్గా మౌనిక హత్య జరిగి ఈ రోజుకి 11 రోజులు అయింది. ఒక రకంగా ఆమెకు సంబంధించిన ఇతర ఏదైతే సాంప్రదాయ కార్యక్రమాలు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ఒక నమ్మలేని నిజాలన్నీ బయటపడుతున్నాయి. మీరు ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ కూడా రవీంద్ర చెప్పిన అంశాల్లో కొన్ని, కానీ ఇప్పటి వరకు రవీంద్ర చెప్పిన మాటలు కానీ పోలీసులు చెప్పిన వాస్తవాలు కానీ నమ్మే స్థితిలో ఇప్పుడు ప్రజలు లేరు. నిజానికి మన తొలిదేశం నుంచి ఆర్టీవీ అంశాన్ని ప్రజలకు అన్ని అంశాల్లో కూడా తెలియజేసే ప్రయత్నం చేసింది. అయితే రవీంద్ర ఏదైతే కీర్తి అపార్ట్మెంట్ లో తన నివాసంలో ఆమెను పిలిపించి హత్య చేసి ఆ తర్వాత శరీర భాగాలను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో ఆ తర్వాత లొంగిపోయాడనేది పోలీసుల కథనం ఆ రోజుకి. కానీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. నిన్న విచారించిన దశలో కొన్ని అంశాలు బయటపడ్డాయి. ఆ అంశాల్లో భాగంగా అతను ఉంటున్న కీర్తి అపార్ట్మెంట్ కి దాదాపుగా 150 మీటర్ల దూరంలో ఒక మల్టీ స్టోర్డ్ బిల్డింగ్, అంటే దాదాపు 2 అంతస్తుల భవనం ఉంది.
ఆ భవనంలో అతని స్నేహితుడు, అతని పేరు మనం గుర్తించడం జరిగింది, సురేంద్ర. ఈ సురేంద్ర అచ్యుతాపురం సమీపంలో ఉన్న ఒక ఫార్మాసిటీలో నాన్ టెక్నికల్ ఆఫీసర్ గా కూడా పనిచేస్తున్నాడు. అతను రవీంద్ర ఇద్దరు కూడా, అంటే ఈ సురేంద్ర రవీంద్ర ఇద్దరు ఒకే గ్రామం, ఒకే ప్రాంతానికి చెందిన వ్యక్తులు. తరచూ అతని అపార్ట్మెంట్ కి ఈయన రావడం, ఇతను ఫ్లాట్ కి ఆయన వెళ్ళడం, ఇట్లాంటి అంశాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మనకున్న సమాచారం బట్టి పోలీస్ కస్టడీలో నిందితుడు రవీంద్ర తాను హత్య ఈ కీర్తి అపార్ట్మెంట్ లో చేయలేదు. ముందుగా మౌనికను దాదాపుగా 10:30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన మౌనికను ఎన్ఈడి కొత్త రోడ్డు వద్ద 11 గంటలకు కలిసినట్టు అక్కడ బైక్ పై వచ్చి ఇక సురేంద్ర ఇంట్లో కాసేపు గడిపిన తర్వాత ఈ హత్య చేసి ఆ మృతదేహాన్ని బ్రీఫ్ కేసులో, ఒక ట్రాలీ మాదిరిగా ఉండే బ్రీఫ్ కేసులో ఇంటికి తీసుకెళ్లి అక్కడ శరీర భాగాలను ముక్కలు చేసినట్టు ఇప్పుడు కొత్త అంశం చెప్తున్నారు. అయితే ఇందులో పోలీసులు మనకి స్పష్టంగా చెప్పినప్పటికి కూడా మనకి ఈ అంశాలపై కొంత సమాచారం ఉంది. అయితే ఇది ఎంత చెప్పినప్పుడు కూడా రవీంద్ర అంశాలు, అంటే రవీంద్ర తొలి దశ నుంచి మీరు చూస్తున్నారు కదా, ప్రతి అంశంలో కూడా ప్రజల్ని, పోలీసుల్ని, ముఖ్యంగా ఎవరైతే మౌనిక కుటుంబ సభ్యులను కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం అయితే యథావిధిగా కొనసాగించాడు. ఆ రోజు కూడా ఐడి కార్డు అంశాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చాడు. నిజంగా నందు